అధ్యక్షులు సోదరుడు ఆంజనేయులు గారు, పెనమలూరు నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు పెద్దలు ప్రసాద్ గారు, అలాగే జనసేన పార్టీకి పెనమలూరు నుంచి ఇన్ఛార్జి రాజా గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బీజేపీ నాయకులు దిలీప్ గారు, నాగభూషణం గారు, దుర్గా ప్రసాద్ గారు, మన పెద్ద ఆయన కమ్మెల నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి సోదరిమణులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి ఒక పక్క జన సైన్యానికి, మరి ఒక పక్క తెలుగుదేశం కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలందరూ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ శాసనసభలో 5 సంవత్సరాలు పనిచేసి ఈ పెనమలూరు నియోజకవర్గాన్ని గురించి గల్లీ గల్లీ తెలిసినటువంటి వ్యక్తి బోడూరు ప్రసాద్ గారు. ఆయన పేరు వినపడగానే నేను కూడా చాలా సంతోషించాను. నా గెలుపుకు కూడా ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, అభివృద్ధిలో కూడా నాతో పాటు సహకరించి చాలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందడంలో మా ఇద్దరం కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించినట్లయితే ఈ పెనమలూరు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చెందవచ్చు అని చెప్పేసి నేను కూడా చాలా సంతోషించాను. నేను వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు నేను ప్రధాన కారణం అక్కడి నుంచి కూడా రావటానికి, వాళ్ళు ఒక 3-4 నెలల కిందట వైసీపీ వాళ్ళు పిలిచి, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని బాగా తిడతా ఒక ప్రెస్ మీట్ పెట్టాలన్నారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా బాగా తిడతా ఒక ప్రెస్ మీట్ పెట్టమన్నారు. నేను చెప్పాను, తిట్టడం అంటే నా వల్ల కాదు. బందర్లో ఒక ఆయన ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా కావాలంటే అలా తిడుతుంటాడు, చంద్రబాబు నాయుడు గారిని ఎలా కావాలంటే అలా తిడుతుంటాడు, కావాలంటే ఆయన చేత చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి ఒక గుడ్ బై చెప్పొచ్చాను. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయమంటే, కేంద్రం నుంచి నిధులు తీసుకురమ్మంటే, ఒక పోర్టుని ఏ రకంగా డెవలప్ చేయాలి, ఒక 4,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకొచ్చి ఇక్కడ పోర్టు అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి, అలాగే మెడికల్ కళాశాలకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని ఏ రకంగా తీసుకురావాలో నాకు చెప్పండి, కానీ ఇలాంటి పనులు నా వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళకి తెగేసి చెప్పొచ్చిన మాట వాస్తవం అని చెప్పినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు మనం చూసాం, ఈ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఈ నాయకులు కానివ్వండి, ఇక నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పరిస్థితిగా మీకు చెప్పనక్కర్లేదు, ఏ రకంగా ఉంటారో. ఒకళ్ళ మించిన ఒకళ్ళు, వాళ్ళ యొక్క భాష మీకు తెలుసు, వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతి మీకు తెలుసు. సో వీటన్నిటినీ తట్టుకొని దాదాపు నేను 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు నేను కృషి చేశానంటే, నేను ఎన్ని బాధలు పడ్డానో కూడా నాకు తెలుసు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటా ఉన్నారు, మనకి రాజధాని అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్తా ఉన్నాడు. ఎన్నికలకు ముందు ఆయన చెప్పాడు, నేను మాట తప్పను మదం తిప్పను అన్నాడు. కానీ మేమందరం కూడా వారు చెప్పిన మాట ప్రకారంగా అమరావతి ఇక్కడే ఉంటుంది, అభివృద్ధి చెందింది అని చెప్పేసి ఎలక్షన్స్ లో మేమందరం కూడా తిరిగాం. తర్వాత 3 రాజధానులను చెప్పమంటే నేను గత 3 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా ఒక్క మాట 3 రాజధానులను చెప్పలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అది ఎందుకంటే మనం ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పాం, ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట చెప్పటం అది మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని ఇంటర్నల్ గా వాళ్ళకి చెప్పాను, కానీ ఏ రోజు ప్రెస్ మీట్ చెప్పలేదు, ఏ రోజు ఒక బహిరంగ సభలో కూడా చెప్పలేదు. నేను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో ఎక్కడైనా 25 రాష్ట్రాల పైన ఉన్నాయి, ఎక్కడైనా 3 రాజధానులు మనం చూసామా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఎక్కడైనా మహారాష్ట్ర చూసాం, ఒరిస్సా చూసాం, లేదా బెంగాల్ చూసాం, ఎక్కడైనా చూడండి మధ్యప్రదేశ్ చూసాం, అస్సాం చూసాం, హర్యానా చూసాం, ఎక్కడ చూసినా రాజధాని అనేది ఒకటే ఒకటి ఉంటుంది. మరి ఇలాంటి పిచ్చి పనులు
మరి వైసీపీ అయినా కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావటం లేదని చెప్పి ఈ సందర్భంగా మనం ఆయన నిలదీసేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. మనది రాజధాని ప్రాంతం. ఇక్కడ అమరావతి క్యాపిటల్ వస్తే మన భూములన్నిటి కూడా బ్రహ్మాండమైనటువంటి రేట్లు పెరుగుతాయి, అదందరికీ తెలుసు. మరి అలాంటివి మనం వదిలిపెట్టుకొని ఎక్కడో రాజధాని వైజాగ్ అంటే మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి మీరందరూ కూడా రేపు ఓట్లు వేసేటప్పుడు ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడే రావాలంటే రాజధాని ఇక్కడే ఉండాలి. కానీ ఎక్కడో రాజధాని పెట్టుకొని మరి ఇక్కడ పిల్లలు ఏమవుతారని చెప్పేసి సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఇక్కడ ఎంతో మంది రైతాంగం కొద్ది గొప్ప పొలాలుంటే అవన్నీ 4 కోట్లు 5 కోట్లు ఉన్నాయి. ఈ రోజు 60 లక్షలకి 70 లక్షల రూపాయలు కూడా అడిగేటువంటి పరిస్థితి లేదంటే మీరు తీసుకున్నటువంటి ఈ పిచ్చి నిర్ణయం కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన రాజధాని అన్నాడు ముఖ్యమంత్రి గారు, మరి వైజాగ్ వెళ్ళాడు, ఒక్క ఇటుక పెట్టాడా? ఒక్క ఇటుక పెట్టలా. కానీ 500 కోట్లతోటి సముద్ర పొట్టున బ్రహ్మాండమైన ఒక ఇల్లు కట్టాడు. ఆయన నుంచి వ్యూ ఉంటది. అదే ఆయన ఒక్కడికే సంబంధించినటువంటి ఇల్లు తప్పితే ఈ ప్రజానికానికి సంబంధించినటువంటిది కాదు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా మన ముఖ్యమంత్రులను చూసాం, జనగ వెంకటరావు గారిని చూసాం, కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని చూసాం, అలాగనే జనార్దన్ రెడ్డి గారిని చూసాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చూసాం, ఎన్టీ రామారావు గారిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం. వీళ్ళందరికీ పార్టీలు వేరైనా ఒక అవగాహన ఉంటుంది. ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి తరాల వాళ్ళకి, మన పిల్లలకి, భవిష్యత్తులో ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి ఒక సంపద సృష్టించాలనేటువంటి ఒక ఆలోచన ఉండేది. వాళ్ళంతా ఒక సంపద సృష్టించేవాళ్ళు. భావితరాల వాళ్ళు గుండెల మీద మనం చేసుకొని నిద్రపోవచ్చు, ఉద్యోగాలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇసుక కూడా దొరకనివ్వట్లేదంటే ఇంతకంటే సిగ్గు చేతి ఏమన్నా ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. ఆలోచించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మన భావితరాలు ఏమవుతాయి? ఈ ముఖ్యమంత్రుల యొక్క ఆలోచన ఈ రకంగా ఉంటే మరి భావితరాల యొక్క ఆలోచన పిల్లల పరిస్థితి ఏ రకంగా ఉంటుందని చెప్పేసి ఆలోచించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఒక పార్లమెంటు సభ్యుడిగా మీరందరూ నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపినందుకు నాకు కూడా తృప్తి ఉంది. నేను ఈ బందర్ పోర్టుకి ఏదైతే 4,000 కోట్ల రూపాయలు రుణం కావాలో మరి దాంట్లో భాగస్వామిని ఈ పోర్టు బ్రహ్మాండంగా నడుస్తూ ఉందంటే మీ పార్లమెంటు సభ్యుడి యొక్క పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు వైజాగ్ డెవలప్ అయిందంటే అక్కడ పోర్టు ఉండబట్టి డెవలప్ అయింది. వేలాది మందికి కూడా ఉద్యోగాలు వచ్చాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మద్రాసు డెవలప్ అయిందంటే అక్కడ పోర్టు నుంచి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. అంతెందుకు ఈరోజు నెల్లూరులో కృష్ణపట్నం పోర్టు వచ్చింది. కృష్ణపట్నం పోర్టు వచ్చిన తర్వాత ఆ నెల్లూరు యొక్క మరి స్వరూపమే మారిపోయింది. అనేకమైనటువంటి ట్రాన్స్పోర్ట్లు, కంటైనర్స్, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు, బోలెడంత మందికి అవకాశాలు వచ్చినాయి. అది ఇలాగా ఒక వైజాగ్ లాగానో, ఒక మద్రాస్ లాగానో, ఒక నెల్లూరు లాగానో మరి మచిలీపట్నం కూడా ఎందుకు కాకూడదని నా వంతు కూడా నేను ప్రయత్నం చేసి అక్కడ పోర్టు పనులు శరవేగంగా నడుస్తా ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. మరి ఈ నియోజకవర్గానికి అలాగే యనమల కుదురుకి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఇందాక బోడే ప్రసాద్ గారు నేను మరి మాట్లాడుకుంటున్నప్పుడు పక్క నుంచి కృష్ణా నది గల మరి పారుతా ఉంటుంది. అది మన అదృష్టం. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినటువంటిది. మరి కొన్ని వందల టీఎంసీ వాటర్ సముద్రం పాలవుతూ ఉంటాయి అవనగడ్డ దగ్గరే. కానీ మనం తాగటానికి గుక్కెడు నీళ్లు బోరుల్లో నుంచి 400, 500 వేసుకొని అందులో ఉన్నటువంటి డిఫరెంట్ మరి ఏదైతే తాగకూడదో అవన్నీ కంటెంట్స్ అన్ని ఉండేటువంటి వాటర్ని మనం తాగుతా ఉన్నాం. మనం ప్రశ్నించుకోవాలి, రాజకీయ నాయకులు ప్రశ్నించుకోవాలి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఈ రోజుకి పక్కన కృష్ణానది పోతా ఉంటే మనం మంచినీళ్లు తాగటానికి కూడా మరి లేనటువంటి ఈ పరిపాలనలో
మనం అసలు ప్రజాప్రతినిధులుగా ఏం చేస్తున్నాం అనేటువంటి విషయం కూడా మనం ప్రశ్నించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి మమ్మల్ని ఆశీర్వదించండి. జలజీవన మిషన్ ద్వారా కానివ్వండి, మరి సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా కానివ్వండి, ఈ గ్రామానికి యనమల కూతురికి చక్కటి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాట్లు నేను బోడే ప్రసాద్ గారు కూడా తీసుకుంటాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఇందాక పెద్దలు మాట్లాడుతూ కొంతమందితో నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య చాలా మందికి ఇల్లు లేవు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇందాక దిలీప్ గారు కూడా చెప్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు హౌసెస్ ను కూడా 3 కోట్ల హౌసెస్ ను కూడా అనౌన్స్ చేశారని చెప్పి అన్నారు. దాంట్లో మన పెనమలూరుకి రావాల్సినటువంటి కోటాని మై పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా ఇక్కడికి కూడా హౌసెస్ తీసుకొస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదే రకంగా అనేక రకమైనటువంటి స్కీమ్స్ ఉంటాయి, వరల్డ్ బ్యాంక్ నిధులు ఉంటాయి, నాబార్డ్ నిధులు ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా అర్థం చేసుకొని మన ఈ గ్రామానికి, మరి యనమల కూతురు గ్రామానికి డెవలప్ చేసేటువంటి విషయంలో నేను బోడే ప్రసాద్ గారు కలిసి తప్పకుండా దీన్ని డెవలప్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. బోడే ప్రసాద్ గారి దగ్గర కూడా నాకు నచ్చింది ఏంటంటే ఆయన కూడా ఎప్పుడు అభివృద్ధిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ముక్కుసూటి మనిషి, అంతగా తప్ప ఆయనలో ఎటువంటి స్వార్థం లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవరైనా సరే అభివృద్ధిని కావాలని ముందుకు వచ్చేటువంటి వ్యక్తి ఒక పార్లమెంటు సభ్యుడిగా నా చెయ్యి ఎప్పుడు కలుపుతాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఈరోజు అనేక మంది మాట్లాడుతున్నారు కూటమిల గురించి, వాళ్ళు గెలవలేక కూటమి అది ఇదని. కానీ ఒక దుర్మార్గక పరిపాలనని మరి దించాలి అంటే ఎన్ని చేతులు కలిపినా మరి అది ఒక మంచి ప్రయోజనమే చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎక్కడ ఎక్కాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా అందులో భాగంగానే ఈరోజు ఆయనకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు తగ్గినా, ఎంపీ సీట్లు తగ్గినా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, మరి మంచి ప్రభుత్వం రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక స్టెప్ తగ్గాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నారు. రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పైన నరేంద్ర మోడీ గారు ఉంటారు, పుష్కలంగా నిధులు వస్తాయని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా ఇద్దరం కలిసి మంచి నిధులు తీసుకొచ్చి ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి మీ అందరికి విన్నవించుకుంటూ చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇందాక చాలా మంది చెప్పారు ఇక్కడ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నిమిషం, ఇక్కడ ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మొదటి ఓటు ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే బీజేపీ వాళ్ళు బలపరుస్తూ జనసేన నుంచి పోటీ చేస్తుంది ఈ పార్లమెంటు మరి అభ్యర్థులైనటువంటి బాలశౌరైనటువంటి నేను. మరి మన గుర్తు ఇక్కడ పార్లమెంటు గుర్తు మొదటి ఓటు గుర్తు గాజు గ్లాస్. గాజు గ్లాస్ నేను బూత్లోకి వెళ్ళగానే మొదటి ఓటు గాజు గ్లాస్ పై వేసి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరి ఆశీస్సులతో నేను పార్లమెంట్కి వెళ్ళాలి విధంగా నన్ను దీవించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదే రకంగా రెండో ఓటు ఇటు పక్క జనసేన బీజేపీ ఇద్దరు బలపరుస్తూ మరి బోడే ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు. ఆయన గుర్తు రెండో గుర్తు సైకిల్ గుర్తు అని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు కార్యకర్తలు మీరు ఓటర్ల దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు నేనేదో ఒక పేపర్ తీసుకొని టకా ఒక ఓటు గాజు గ్లాసు ఒక ఓటు సైకిల్ అంటే కొంతమందికి మైండ్ లో రిజిస్టర్ కావటం లేదు. మీరు దయచేసి ఒకటి అర్థం చేసుకోండి. మీరు ఏ రకంగా వాళ్ళని ఓటు అడగాలంటే ఓటర్ దగ్గరికి వెళ్ళి 2 ఓట్లు ఉంటాయి. మీరు ఏ రకంగా ఓటు వేస్తారన్నా మీరు ఓ రకంగా ఓటు వేస్తారక్క అని చెప్పి వాళ్ళ చేత చెప్పించండి. వాళ్ళ చేత చెప్పిస్తే వాళ్ళకి ఫోర్స్ఫుల్ గా మైండ్ లో రిజిస్టర్ అయితే అప్పుడు వాళ్ళు తప్పు చేయరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. ఓటు అనేది చాలా పవిత్రమైనది. ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంట్. అనకాపల్లిలో ఒకసారి 9 ఓట్లతో ఒక ఎంపీ అభ్యర్థి గెలిచాడు. నాకు ఇక్కడ నర్సాపేటలో నేను పోటీ చేసినప్పుడు
1600 ఓట్ల తేడాతో నేను ఓడిపోవాల్సి వచ్చింది ఒక ఎంపీ అభ్యర్థిగా. అందుకని దయచేసి మీరు అటువంటిది బాగా ఆలోచన చేసి మొదటి ఓటు గాజు గ్లాస్ పై వేయమని వాళ్ళ చేత చెప్పించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఒక్కసారి మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను. అభివృద్ధి విషయంలో బోడే ప్రసాద్ గారు నేను మరి ముందుంటా. మరి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం, మంచినీటి సమస్య లేకుండా చేస్తాం, డ్రైనేజీని డెవలప్ చేస్తాం, రోడ్లు కూడా డెవలప్ చేస్తాం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంత లేట్ అయినా మీరు ఒక పక్క తెలుగుదేశం కార్యకర్తలు మరి ఒక పక్క జనసైన్యం మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినందుకు అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, కార్యకర్తలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.